ఐపీఎల్ మినీ ఆక్షన్ లో ఏ టీం ఏ ప్లేయర్స్ ని తీసుకున్నారు అండ్ వాళ్ళ దగ్గర రిమైనింగ్ పర్స్ ఇంకా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మన ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టీం అయితే ఆక్షన్ లోకి చాలా తక్కువ పర్స్ అయితే ఎంటర్ అయ్యారు. బట్ చాలా మంచి క్వాలిటీ ఉన్న ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్వింటన్ డికాక్, ఇతనైతే 1 crore పెట్టి అయితే తీసుకున్నారు. సెకండ్ వచ్చేసి మొహమ్మద్ ఇజార్, ఇతనైతే 30 లక్షలు ఇచ్చి కొనుక్కున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అథర్వ అన్కోలేకర్, ఇతనైతే 30 లక్షలు ఇచ్చి తీసుకున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ధనేష్ మల్లెవార్, ఇతన్ని కూడా 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మయాంక్ రావత్, ఇతన్ని కూడా 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ముంబై ఇండియన్స్ దగ్గర రిమైనింగ్ పర్స్ ఉన్నది 55 lakhs. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టీం అయితే అసలు ఆక్షన్ లో ఉన్నారా, అసలు ఆక్షన్ కి వచ్చారా అన్నట్టుగా అయితే ఉన్నారు. అండ్ ఆక్షన్ లో పంజాబ్ కింగ్స్ ఎవరిని తీసుకున్నారు అనేది ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి కోపర్ కోహ్లీ, ఇతనైతే ఒక స్పిన్ ఆల్రౌండర్, ఇతనైతే పంజాబ్ కింగ్స్ 2 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బెన్ వార్షిస్, ఇతనైతే పంజాబ్ కింగ్స్ 4.4 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రవీణ్ దుబే, ఇతనైతే పంజాబ్ కింగ్స్ 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి విశాల్ నిషాద్, ఇతను ఒక స్పిన్ బౌలర్, ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే పంజాబ్ కింగ్స్ తీసుకున్నారు. అండ్ పంజాబ్ కింగ్స్ దగ్గర రిమైనింగ్ పర్స్ ఎంత ఉందంటే 3.5 crores అయితే పంజాబ్ కింగ్స్ దగ్గర రిమైనింగ్ పర్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టీం అయితే ఏ ప్లేయర్స్ ని తీసుకున్నారో ఒకసారి అయితే మనం చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి రవి బిష్ణోయ్, ఇతనైతే రాజస్థాన్ రాయల్స్ 7.2 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సెకండ్ ప్లేయర్ వచ్చేసి రవి సింగ్, ఇతనైతే 95 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సుశాంత్ మిశ్రా, ఇతనైతే 90 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి విఘ్నేష్ పుత్తూర్, ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి యష్ పుంజా, ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి అమన్ రావు, ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి బ్రిజేష్ శర్మ, ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి కుల్దీప్ సేన్, ఇతనైతే 70 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ నైన్త్ వన్ వచ్చేసి ఆడమ్ మిల్లే, ఇతనైతే 2.4 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ దగ్గర రిమైనింగ్ పర్స్ వచ్చేసి 2.65 crores అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గుజరాత్ టైటన్స్ గురించి చూసుకుంటే ఈ టీం కూడా ఆక్షన్ ని చాలా సింపుల్ గా అయితే ఫినిష్ చేశారు. అండ్ ఆక్షన్ లో ఈ టీం ఎవరిని తీసుకున్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి జేసన్ హోల్డర్, ఇతనైతే జీటీ 7 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సెకండ్ ప్లేయర్ వచ్చేసి అశోక్ శర్మ, ఇతనైతే 90 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లూకుడ్, ఇతనైతే 75 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పృథ్వీరాజ్ జర్రా, ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టామ్ బ్యాంటన్, ఇతన్ని కూడా 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ జీటీ దగ్గర రిమైనింగ్ పర్స్ వచ్చేసి 1.95 crores అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆక్షన్ లో ఎవరిని తీసుకున్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి వెంకటేష్ యాదవ్, ఇతనైతే ఆర్సీబీ 7 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మంగేష్ యాదవ్, ఇతనైతే 5.2 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జాకబ్ డఫీ, ఇతనైతే 2 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సాత్విక్ దేశ్వాల్, ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి జార్డన్ కాక్స్, ఇతనైతే 75 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి విహాన్ మల్హోత్రా, ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. సెవెంత్ వన్ వచ్చేసి కనిష్క్ చౌహాన్, ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. ఎయిత్ వన్ వచ్చేసి విక్కీ ఓస్వాల్, ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఆర్సీబీ దగ్గర రిమైనింగ్ పర్స్ వచ్చేసి 25 లక్షలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ ఎవరిని తీసుకున్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి జాష్ ఇంగ్లీష్, ఇతనైతే 8.6 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆండ్రిస్ నార్జే, ఇతనైతే 2 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వనిందు హసరంగా, ఇతనైతే 2 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ముకుల్ చౌదరి, ఇతన్ని కూడా 2.6 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అక్షత్ రఘువంశీ, ఇతనైతే 2.2 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి నమన్ తివారీ, ఇతనైతే 1 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఎల్ఎస్జీ దగ్గర రిమైనింగ్ పర్స్ వచ్చేసి 4.55 crores అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరిని తీసుకున్నారు అనేది ఒకసారి చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆకిబ్ నబీ, ఇతనైతే 8.4 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సాహిల్ పరాగ్, ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డేవిడ్ మిల్లర్, ఇతనైతే 2 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పతుమ్ నిశంక, ఇతనైతే 4 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బెన్ డకెట్, ఇతనైతే 2 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి లుంగి ఇంగిడి, ఇతనైతే 2 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి పృథ్వీ షా, ఇతనైతే 70 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి కైల్ జెమిసన్, ఇతనైతే 2 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర రిమైనింగ్ పర్స్ వచ్చేసి 35 లక్షలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టీం ఎవరిని తీసుకున్నారంటే ఫస్ట్ వన్ వచ్చేసి సాలిల్ అరోరా, ఇతనైతే 1.5 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి శివాంగ్ కుమార్, ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి
షాకిబ్ హుసేన్ ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఓంకార్ టెర్మల్ ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి క్రెయిన్స్ ఫులెట్రా ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ప్రాఫుల్ హింగ్ ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి అమిత్ కుమార్ ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి శివం మావి ఇతనైతే 75 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ నైన్త్ వన్ వచ్చేసి లియామ్ లివింగ్ స్టోన్ ఇతనైతే 13 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ 10th వన్ వచ్చేసి జాక్ ఎడ్వర్డ్స్ ఇతనైతే 3 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి సిఎస్కే. ఈ టీం అయితే ఆక్షన్ లో ఎవరిని తీసుకున్నారు అనేది మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి అఖిల్ హుసేన్ ఇతనైతే 2 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కార్తిక్ శర్మ ఇతనైతే 14.2 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రశాంత్ వేర్ ఇతన్ని కూడా 14.2 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రాహుల్ చాహర్ ఇతనైతే 5.2 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మ్యాట్ హెన్రీ ఇతనైతే 2 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి మాథ్యూ షాట్ ఇతనైతే 1.5 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి అమన్ ఖాన్ ఇతనైతే 40 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి సర్ఫరాజ్ ఖాన్ ఇతనైతే 75 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ నైన్త్ వన్ వచ్చేసి జాక్రిక్ ఫాల్స్ ఇతనైతే 75 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సిఎస్కే దగ్గర రిమైనింగ్ పర్స్ వచ్చేసి 2.4 crores అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీం ఆక్షన్ లో ఎవరిని తీసుకున్నారు అనేది ఒకసారి చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి కెమెరాన్ గ్రీన్ ఇతనైతే కోల్కతా నైట్ రైడర్స్ 25.2 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మతీషా పతిరానా ఇతనైతే 18 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ముస్తాఫిజుర్ రెహమాన్ ఇతనైతే 9.2 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫిన్ అలెన్ ఇతనైతే 2 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి తేజస్వి సింగ్ ఇతనైతే 3 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి టీమ్ సైఫర్ట్ ఇతనైతే 1.5 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి రాహుల్ త్రిపాఠి ఇతనైతే 75 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి కార్తిక్ త్యాగి ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ నైన్త్ వన్ వచ్చేసి దక్ష్ కర్మ ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ 10th వన్ వచ్చేసి సార్థక్ రంజన్ ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ 11th వన్ వచ్చేసి ప్రశాంత్ సోలంకి ఇతనైతే 30 లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ 12th వన్ వచ్చేసి ఆకాష్ దీప్ ఇతనైతే 1 crore ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ 13th వన్ వచ్చేసి రచన్ రవీంద్ర ఇతనైతే 2 crores ఇచ్చి అయితే తీసుకున్నారు. అండ్ కేకేఆర్ దగ్గర రిమైనింగ్ పర్స్ వచ్చేసి 45 లక్షలు అయితే ఉన్నాయి.